హలో గాయ్స్, వెల్కమ్ టు మహితా వ్లాగ్స్. ఈరోజు సండే. సో సండే లంచ్కి నేనేం చేశానో చూపించేస్తాను, వచ్చేయండి. అదేంటో చిన్నప్పటి నుంచి మనందరికీ సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి కదా. పొద్దున్నే డాడీ వెళ్ళి ఫ్రెష్ చికెన్ ఆర్ ఫిష్ తెచ్చేయడం, అమ్మ మంచిగా కుక్ చేసి పెట్టడం, మనం హ్యాపీగా తినడం. ఎంతైనా ఆ రోజులే బాగుండేవిలేండి. ఇప్పుడంతా ఫ్రోజన్ ఫుడ్డే కదా. సో నేను ఈరోజు సొరకాయ పప్పు అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఆ వీడియోలో మీకు కుకింగ్ ప్రాసెస్ అంతా చూడొచ్చు. అలాగే చిన్న స్టోరీ, అంటే ఫిష్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మేముండే ఏరియాలో మొత్తం చిన్న చిన్న కాలువలు, చెరువులు ఉంటాయన్నమాట. సో చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. తను, నేను, మా తమ్ముడు ముగ్గురం ఎక్కువ ఆడుకునేవాళ్ళం. సో తను ఏం చేసిందంటే మన దగ్గర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి మనం చేపలు పడదామని చెప్పి ఎక్కడో దూరంగా తీసుకువెళ్ళిపోయింది మా తమ్ముడిని, నన్ను. సో మేము అక్కడికి వెళ్ళి మంచిగానే ఆడుకున్నాం, చేపలు పట్టామంతా చేసాం. బట్ మా పేరెంట్స్ డ్యూటీ నుంచి వచ్చేసరికి మేము కనిపించలేదు, మా తమ్ముడు నేను. సో మా డాడీ, మమ్మీ మొత్తం ఊరంతా వెతికి వెతికి చాలా కంగారు పడి ఏడ్చారనమాట. సో అప్పుడు మేము అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి చేపలు పట్టుకొని మంచిగా వస్తే మా డాడీ బాగా కొట్టారు, నాకు మంచిగా గుర్తుంది. సో అదనమాట స్టోరీ. ఇప్పుడైతే ఫిషింగ్కి వెళ్ళడానికి అట్లీస్ట్ ప్లేసెస్ కూడా లేవులేండి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఫిష్ రెలిష్ నుంచి తీసుకున్నాను. సో అది అంత మంచిగా లేదు టేస్ట్, అంటే నేను పట్టుకొని తెచ్చుకున్న ఫిష్ అంత టేస్ట్గా లేదులేండి. బట్ నేను ఈరోజు ఏం చేశానంటే ఆయిల్ ఫ్రై చేయకుండా జస్ట్ గ్రిల్ చేసుకొని సొరకాయ పప్పుతో పాటు తినేసాను. సో ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.